విజయవాడలో ఆధార్ సెంటర్ ఆపరేషన్ మేనేజర్ చక్రవర్తి స్పష్టం చేశారు. నవంబర్ 1 నుంచి పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ను ఇంటి నుంచి అప్డేట్ చేయొచ్చన్న వార్త పూర్తిగా ఫేక్ అని, కేవలం అడ్రస్ మాత్రమే ఆన్లైన్లో మార్చుకోవచ్చని, మిగతా వివరాల కోసం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలని ఆయన తెలిపారు. ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ న్యూసెస్ బాగా అందరూ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే అడ్రస్, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివన్నీ ఇంట్లో కూర్చొని లేకపోతే మనం సొంతంగా అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పి కొంత సోషల్ మీడియాలో అందరూ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో నిజాల గురించి మాట్లాడడానికి, మీకు అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇది చెప్తున్నాం. మేము ఒక అడ్రస్ అప్డేట్ తప్ప మిగతా ఏది కూడా మీరు సొంతంగా చేసుకోలేరు. ఒక అడ్రస్ అప్డేట్ మాత్రమే మీరు ప్రైవేట్గా మీ ల్యాప్టాప్, మీ మొబైల్లో కూడా చేసేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీకు అడ్రస్ ప్రూఫ్ ఉంటే. మిగతా ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మార్చుకోవాలి. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ ఇచ్చేసేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ ఇస్తేనే మీకు ఆధార్లో ఇవన్నీ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో దయచేసి వద్దంతా నమ్మకండి. ఒక అడ్రస్ మాత్రమే ప్రజెంట్ గవర్నమెంట్ మనకి అప్డేట్ చేసుకోవడానికి, ప్రైవేట్గా అప్డేట్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చింది. మిగతా ఏ ఒక్కదానికి అట్లాంటి యాజ్ ఆఫ్ నౌ వరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మనకి. 2025 నవంబర్ 1వ తారీఖు నుంచి ఆధార్లో ఫీ కూడా మార్చారు. ఇంత క్రితం డెమోగ్రఫిక్ చేంజ్ అనేది 50 రూపీస్ ఉండేది, 75 రూపీస్ చేశారు. ఆ తర్వాత బయోమెట్రిక్ చేంజెస్ ఎర్లియర్ 100 ఉండేది, ఇప్పుడు 145 రూపీస్ చేశారు. ఇది మొన్న నవంబర్ 1, 2025 నుంచి ఎఫెక్ట్లోకి వచ్చింది. సో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఈ ఛార్జెస్ పే చేసి మీ సర్వీసెస్ తీసుకోవాల్సింది కోరుచున్నాను.